డ్రైవర్ల ఏంటిదండి ఇది? డ్రైవర్ల సేవ కాదు ఇది, డ్రైవర్ల దగా ఇది, డ్రైవర్లని దగా చేయటం ఇది. ఆటో డ్రైవర్ల పండగ చేసుకోండి కాదు, ఆటో డ్రైవర్లని ఇవాళ మీరు దగా చేసినటువంటి రోజు, మోసం చేసినటువంటి రోజు. ఇంకా మీరు ఇప్పటికే చాలామందిని మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ కడుపేదలైనటువంటి సమాజంలో కడుపేదలై రెక్కల ముక్కలు చేసుకున్నటువంటి బతికేటువంటి మీ అబ్బాయి చెప్పిన 13 లక్షల ఆటో వాళ్ళు, మరి మీరు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పినటువంటి ఆ 13 లక్షలు ప్లస్ కొత్తగా ఈ 2 ఏళ్లలో మరొక లైసెన్స్ సాధించినటువంటి 1 లక్ష ఎంతమంది ఉంటారు కదా. కొత్తగా లైసెన్స్ వచ్చిన వాళ్ళు, ఆటో లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు 1 లక్ష మంది అని ఉంటారు కదా. వాళ్ళు మరి వీళ్ళందరికీ 15,000 ఎప్పుడు వేస్తారు? ఏరా అసలు మీరు వేసిన 2,90,000 మంది అంటే మేము వేసిన 275 మీద ఈ 2 ఏళ్లలో 16,000 మందికి పెంచి మీరు వేశారు. మరి మిగతా మీరు చెప్పి హామీ ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేసుకోవాలి? పండగ చేసుకోమంటున్నారు. వీళ్ళందరూ ఏం చేసుకోవాలి? మీ మాంగారికి చేసిన పని వీళ్ళందరికీ కూడా చేశారు కదా. నందమూరి ఎన్టీ రామారావు గారికి మీరేమైతే చేశారో ఈ ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, టిప్పర్ డ్రైవర్లకి అందరికీ అదే చేశారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఓనర్ కమ్ డ్రైవర్లకి వేస్తానని, చేశాడు. 5 ఏళ్ళు అన్నాడు, 5 ఏళ్ళు చేశాడు. మీరు 5 ఏళ్ళు అన్నారు, 1 సంవత్సరం పంగనామం పెట్టారు, 2వ సంవత్సరం చివరాంత సగం పైన అయిపోయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన దానితో సమానంగానే 2.76 మేమేస్తే మీరు ఎంత వేసారు? 2.90 వేశారు. ఏముంది దాంట్లో? పెరిగింది ఏంటంటే పెరిగిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు కదా. 1,00,000 ఆంక్షలు పెట్టి ఓనర్ కమ్ డ్రైవర్లకి వేశారు. మీరు 100 చెప్తున్నారు ఇవాళ గోతులో. మీరు రండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆటో ఎక్కి రండి, ఏదో ఆటో ఎక్కి తిరుగుతున్నారు కదా మీరు, మీ అబ్బాయి పవన్ కళ్యాణ్. ఆ ఆటోలు నీ టేసు రండి, మీ ఇష్టం వచ్చిన పో తీసుకెళ్తా పదండి. నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గానికి వెళ్దాం? తాడేపల్లిగూడెం వెళ్దామా? ఏ ఊరు వెళ్దాం? కైకులూరు వెళ్దామా? వస్తారా? బందరు వస్తారా? కొన్ని ఊళ్ళు తీసుకెళ్తాం. మీ ఇష్టం. ఏ ఊరు? పెడ నియోజకవర్గానికి వెళ్దామా? అమినిగడ్డ వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? పదండి, ఆటో వేసుకురండి. మీరు హాస్పిటల్లో చేరపోతే అప్పుడు నన్ను అడగండి. మీకు ఏదోటి అయ్యి నడుము పట్టేసో, వెనుపోసి ఇరిగిపోయో, జారిపోయో ఏదోటి అవ్వకపోతే రండి వెళ్దాం ఆటోలే. మీరు ఆటోలు ఎక్కి రండి. అక్కడ ఊరికే నున్నగా ఉన్న రోడ్డు వేసుకుని ముందే మైకులు ఎట్టుకుని, మీరు ఒక మైకు, మీ అబ్బాయి ఒక మైకు ఎక్కి, ఇక మా రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి మన కిరణం బోరణం మనకెందుకులేండి, రామోజీరావు కొడుకే కదా. బూతులు మాట్లాడుతున్నాడు మీ ఓడు. మీరు ఆకాశానికి లేపుతున్నారు జాగిలు పెట్టి కదా. బూతులు మాట్లాడుతున్నాడు అమ్మాయిలతో, ఆ లేడీ ఆటో డ్రైవర్తో బూతులు మాట్లాడుతున్నాడు. రాయిరా, చూస్తాను రేపు పెద్ద ఎడ్డింగ్లో బ్యానర్ ఎడ్డింగ్ పెడతామేమో చూస్తాను. ఆడపిల్లలతో బూతులేంటి? సంస్కారం కూడా లేకుండా మాట్లాడతారు. అలవాటు అయిపోయింది బరి తెగింపు. ఎందుకని? మీరు రాయరు కాబట్టి. మా నోరు జాగ్రత్తగా ఎందుకు కొడుతుంటే మీరు ఏది పడితే అది మాట్లాడితే మమ్మల్ని రాస్తారు కాబట్టి, భూతద్దంలో చూపిస్తారు కాబట్టి భయభక్తులతో ఉంటాం, సంస్కారంతో ఉంటాం. సరే మీరందరూ చూపిస్తారు కాబట్టి, మీరందరూ సెన్సార్ చేస్తారు కాబట్టి, మీరందరూ కలిసి 10 ఛానళ్ళు, 2 పేపర్లు ఆకాశానికి ఎత్తుతారు కాబట్టి ఈ రోజున డ్రైవర్లందరికీ పండగ రోజు కాదు, దండగ రోజు. ఇవాళ ఆటో వాళ్ళందరికీ ఇవాళ వంచిన దినం, ఇది పండగ దినం కాదు. పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ముగ్గురు కలిసి డ్రైవర్ల కులానికి, అంటే డ్రైవర్ల జీవనం డ్రైవింగ్ చేసుకుని బతికేటువంటి ప్రతి ఒక్కరికి బ్యాడ్జ్ ఉండి లైసెన్స్ ఉన్నటువంటి దాదాపుగా లక్షల మందికి ఇవాళ ద్రోహం చేశారు. నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచారు, ఇవాళ డ్రైవర్లందరూ కూడా వెన్నుపోటు పొట్టడం జరిగింది. దేవాలయం దర్శనం చేశారు, వంశపారపత ధర్మకర్తగా రామతీర్థం నన్ను అవమానానికి గురి చేశారు. మ్యాక్సిమం వాళ్ళ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వట్లేదు.
ప్రభుత్వం అంతా ఎవరికి లేదు ఆ. ఆ సంస్థ ఉద్యోగులకి జీతాలు కూడా మాన్సా అనేది ఉందిలేండి, మాన్సాక ఇప్పుడు ఆయనకు కుక్క బిస్కెట్ లేక బిస్కెట్ ఒకటి పడేసాడు చంద్రబాబు నాయుడు. గోవాలో సముద్రం ఒడ్డున ఆయనకు 2 అలవాట్లు ఉన్నాయి, జాగ్రత్తగా అవి చేసుకుంటా ఎందుకు ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఇవన్నీ. గవర్నర్ గారికి హుందాతనం కాపాడితే మంచిది. వయసు రాగానే సరికాదు వీళ్ళందరికీ.